తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. కానీ ప్రభును నమ్మిన వారిని అతని కృప ఆవరించియుండును. కీర్తన 32 వచనము 10. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ములందరినీ తన కృపలో బలపరుచునుగాక. నమ్మడం మానవుని బాధ్యత, అయితే వరమివ్వడం దేవునికి సంతోషం. ఈనాటి జీవవాక్యం ద్వారా మనం దేవుని కృప మనలను ఏ విధంగా కప్పియుంచునో వివరిస్తుంది. నమ్మిన భక్తుల చుట్టూ దేవుని కృప వైఫై లాగా చుట్టూ ఆవరించి ఉంటుంది. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలలో చూసినట్లయితే, నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది, అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలుగగొట్టి గర్వము లేకుండా చేయును అని ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవాతి దేవుడు స్పందించి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని పలికెను. దీని ఆధారంగా కూడా మనం గుర్తించవచ్చు, ప్రభుని కృప తన భక్తులను విడువదు, ఎడబాయదు. ఆయన కృప బలహీనతలలో బలముగాను, కష్టాలలో, అవమానాలలో, హింసలలో, బాధలలో ఓర్పుగాను, ఓదార్పుగాను, శాంతిగాను, ధైర్యముగాను, సంతోషముగాను ఉండును. తృప్తిని కలిగించును, ఆశను పుట్టించును, చైతన్యాన్ని కలిగించును, నూతన జీవాన్ని రగిలించును. దేవుని నమ్ముకున్న వారముగా ఏ విషయంలోనూ కలత చెందక, దిగులు పడక, నిరాశకు లొంగక దేవుని కృపను బట్టి ముందుకు నడవాలి. దేవుని కృప అనేక రకాలుగా మనతో ఉండును, మనలను సంరక్షించును. క్రొత్త దినం, క్రొత్త బంధాలు, బ్రతికి ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, అందరినీ ఆదరించడం, ప్రేమించడం, దయకు కరుణకు పాత్రులమవ్వడం, అపాయాల నుండి, దుష్టవాంఛల నుండి, అంటువ్యాధుల నుండి, కరువు యుద్ధాల నుండి, మరణాప్రాయ స్థితి నుండి, భూకంపాల నుండి, ఘోర పాపాల నుండి కాపాడబడటం, ఇదంతయు దేవుని కృపయే. కాబట్టి దేవుని కృపకు పాత్రులమయ్యి జీవించుటకు, ఆయన చేసిన మేలులకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఆయనను మన దైవంగా స్వీకరించి విశ్వసించి జీవించుదాం. ప్రార్థించుదాము. సకల ఆశీర్వాదములకు, పరిశుద్ధతకు ఊట అయిన మా దేవ, మీకు మా వందనం. మీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, సాగరము కంటే లోతైనది. నన్ను బలపరిచి బ్రతుకునిచ్చి, నిన్ను నమ్మి నీ చెంత చేరి నీ కృపను నిండుగా పొందుకుని భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నాథుని అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.